గుడ్ ఈవినింగ్. ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ రావడం అనేది జరిగింది. త్వరలోనే ఆసరా పెన్షన్ల పెంపు ఉంటుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారు నిన్న పత్రికాముఖంగా తెలియజేయడం అనేది జరిగింది. నిన్న లూయి బ్రెయిలీ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన మీడియాతో మాట్లాడడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా ఆసరా పెన్షన్లను ఇక్కడ వృద్ధుల, వితంతువుల, ఒంటరి మహిళల, గీత కార్మికుల, చేనేత కార్మికుల, ఎయిడ్స్ బాధితుల పెన్షన్లను 2016 రూపాయల నుంచి 4000 రూపాయలకు త్వరలోనే పెంచుతాము అని చెప్పేసి, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ను 4016 రూపాయల నుంచి 6000 రూపాయలకు పెంచుతాము అని చెప్పేసి ఆయన తెలియజేయడం అనేది జరిగింది. ఇక అడ్లూరి లక్ష్మణ్ గారు దివ్యాంగులకు ఇచ్చినటువంటి హామీ మరొకటి, అంటే ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించి కూడా త్వరలో ఈ హామీని నెరవేర్చి దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తాము అని కూడా వారు పత్రికాముఖంగా తెలియజేయడం అనేది జరిగింది. ఇక బదిరులకు సంబంధించి వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇక్కడ ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కాలేజీలను బదిలీల కోసము ప్రారంభించడం జరుగుతుంది అని కూడా వారు పత్రికాముఖంగా తెలియజేయడం అనేది జరిగింది. గతంలో ఇక్కడ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు కూడా పెన్షన్ల పెంపు పైన మాట్లాడడం అనేది జరిగింది. పెన్షన్ల పెంపు గురించి ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది అని, త్వరలోనే ముఖ్యమంత్రి గారు పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి ప్రకటనను చేస్తారు అని కూడా ఇక్కడ వివేక్ వెంకటస్వామి గారు తెలియజేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కూడా త్వరలోనే ఈ ఆసరా పెన్షన్ల పెంపు ఉంటుంది అని చెప్పేసి వారు పత్రికాముఖంగా తెలియజేయడం అనేది జరిగింది. చూద్దాం ఫ్రెండ్స్, మనకు వచ్చే 2-3 నెలల్లో ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు ప్రకటనను స్వయంగా ముఖ్యమంత్రి గారే చేస్తారా లేదా ఇతర మంత్రుల ద్వారా చేయిస్తారా అన్నది మనకు తెలవాల్సి ఉంది. ఇక్కడ ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ, ఈ ఆసరా పెన్షన్లకి సంబంధించి కాకుండా ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం నుంచి వచ్చినా కానీ ఆ ఇన్ఫర్మేషన్ను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.